అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న జోరు డౌన్ కాకుండా ఇంకింత రేస్ చేసేందుకు సీఎం సార్ బాగానే దండలాడుతుండు. ఈ ఎంపీ ఎలక్షన్లలో మెజారిటీ సీట్లను గెలుచుడే లక్ష్యంగా పథకాలు రచిస్తుండు. అందుకోసం ప్రచారాన్ని ఉరుకులు పెట్టిస్తుండు. సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రచారాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుండు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కాబట్టి మహబూబ్ నగర్ సీట్ను ఎట్టి పరిస్థితులలో బీజేపీ చేతికి ఓనియొద్దని ముఖ్యంగా ఆ సెగ్మెంట్ మీద బాగా నజర్ పెంచిండు. దమ్ముకోసారి పోయి మీటింగ్లు పెడుతుండు. ఇక ఆడి కథ ఇట్లుంటే రాష్ట్రమంతా కూడా ప్రచారానికి సీఎం సారు టూర్ ప్లాన్ రెడీ అయ్యింది. సీఎం జగన్ అన్న లెక్క 50 సభలు 15 రోడ్ షోలు చేయాలని స్కెచ్ చేసిండ్రు. ఇయాల్సింది ఈ నెల 25 దాకా ప్రతి సెగ్మెంట్ లో టూర్ వేయాలని టార్గెట్ పెట్టుకుండ్రట. ఈయనే కాదు ఇప్పటికే కేరళలో కూడా సారు పోయి ప్రచారం చేసి వచ్చిండు 3 వద్దులు. ఆడ స్టార్ క్యాంపెయినర్ లెక్క పోయిండు సీఎం సారు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ గెలుపంతా సార్ భుజాల మీదనే ఉన్నది కాబట్టి ఆషామాషిగా తీసుకుంటలేడు. బీజేపీ బీఆర్ఎస్ ల కంటే హస్తం పార్టీని ఎక్కువ సీట్లు గెలవాలని పథకాలు రచిస్తుండు. అందుకోసమే సారే స్వయంగా ప్రచారంలో దిగిండు. మరి సార్ ప్రచారం మ్యాజిక్ ఎంత పని చేస్తుందో ఓట్లైనాకనే బయటపడుతుంది. పొలిటికల్ లీడర్లు అంటే పొలిటికల్ లీడర్లేనుల్లా ఎలక్షన్ల ప్రచారాలకు ఎట్లా చేస్తే బాగుంటది, ఎవరితో చేపిస్తే ఓట్లు మన అకౌంట్లో పడతాయని మెదడును 1000 తీర్ల తిప్పి తిప్పి పబ్లిక్ వీక్నెస్ మీద కొట్టి గెలవాలని తీరొక్క కథలు పడుతుంటారు. అందులో మెయిన్ సినిమా స్టార్లు. పబ్లిక్ లో ఏ హీరోకి ఎక్కువ క్రేజ్ ఉంది, ఏ హీరో హీరోయిన్ కోసం జనాలు కత్తులు బ్లేడ్లతోని కోసుకొని అభిమానాన్ని చూపిస్తామంటారో వాళ్ళను ఎలక్షన్ క్యాంపెయినింగ్ పిలిపించి మరి మార్కులు కొట్టేస్తారు. కానీ వీళ్ళు జర తేడా ఉన్నట్టున్నారు. అసలైన రానన్నాడో లేక పైసలు ఎక్కువ అడుగుతుండని వద్దనుకున్నారో గానీ గిట్ల డూప్తో నొచ్చగొట్టిరు. తూజే దేకా తో ఏ జానా సనం ప్యార్ హోతా హై దీవానా సనం టిన్ 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 టిన్. గైననే అచ్చం షారుఖ్ ఖాన్ లెక్కనే లేడు. గదేంది అచ్చం షారుఖ్ ఖాన్ అంటారు, షారుఖ్ ఖాన్ కాదా అంటారా? అవునుల్లా అచ్చం షారుఖ్ ఖాన్ లెక్కనే కానొస్తున్న ఈయన షారుఖ్ ఖాన్ కాదు, ఆయన డూపు. భాషలతోని సంబంధం లేకుండా దునియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కింగ్ ఖాన్ మన షారుఖ్ ఖాను. ఆయన మీద అభిమానం గురించి పని కట్టుకొని చెప్పాల్సిన అక్కడనే లేదు. అయితే అదే ముచ్చట్ను పొలిటికల్ గా పాపులర్ కావాలి, గెలిచి ఆ షారుఖ్ ఖాన్ కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారో ఏందో గాని మహారాష్ట్రలో షారుఖ్ ఖాన్ అంటే రక్తదానాలు చేసి అన్నదానాలు పెట్టి మెడకాయలు కోసుకొని తిరిగే ఫ్యాన్స్ ఉన్న జాగలల్లా కాంగ్రెస్ అభ్యర్థులు గిట్ల డమ్మి షారుఖ్ ఖాన్ తోని ప్రచారం చేస్తుర్రు. దూరంకెళ్ళి చూస్తే అచ్చుగుద్దినట్టు గట్లనే ఉన్నట్లే ఆ స్టైలు మోకము. కానీ కండ్లద్దాలు తీసి దగ్గరికి పోయి చూస్తే అరే ఈయన అయినా కాదేమో అని అంటారు కావచ్చును. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని అనాలనిపిస్తుంది. ఇలా రాజకీయం పిచ్చి పాడుగాను ఆఖరికి జనాల సినిమా పిచ్చిని కూడా వాడుకొని ప్రచారాలు చేస్తుర్రు. అయినా ఏ మాట కామాట పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేయాలంటే పొలిటికల్ లీడర్లతోనే 100% అవుతుందని మళ్ళీ పరిరుజువు చేసిర్రు. మళ్ళా షారుఖ్ ఖాన్ రానన్నాడేమో అందుకే డూప్ తోని బానే ఒడసగొట్టిర్రు. కానీ అందులో ఎంతమంది నిజంగానే షారుఖ్ ఖాన్ వచ్చిండు అనుకొని ముడిచిపోయి ఫోటోలు దిగి వాట్సాప్లలో భోగి బండి లెక్క పెట్టిర్రో ఏందో. తప్పదిగా మనకి ఘోరాలు ఎలక్షన్లు ఒడిచేదాకా. ఏముందిగా గిట్లనే రోజుకో దాని గురించి మాట్లాడుకుందాం తీయండ్రి.